Aditya Degree Colleges, leading companies lo 10,000 plus placements with 13.5 lakhs highest package. రష్యాలో సునామీ బీభత్సం సృష్టిస్తోంది. కమ్చట్కా ద్వీపకల్పంలో వచ్చిన భారీ సునామీతో సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు విజువల్స్ చూడొచ్చు. రష్యాలో సునామీ బీభత్సానికి సంబంధించిన విజువల్స్. ఇది కమ్చట్కా ద్వీపకల్పంలో వచ్చిన సునామీ విజువల్స్. హెలికాప్టర్ ద్వారా రికార్డు చేసిన ఈ విజువల్స్ని మీరు చాలా స్పష్టంగా స్క్రీన్ పైన చూడొచ్చు. దాదాపు సముద్ర భూగర్భంలో 8.8గా వచ్చిన మ్యాగ్నిట్యూడ్స్గా వచ్చిన భూకంపంతో ఒక్కసారిగా సముద్రం కల్లోలంగా మారింది. సముద్రంలో కల్లోలం పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల కమ్చట్కా ద్వీపకల్పంలోని చాలా చోట్ల సముద్ర తీరంలో అలలు దాదాపు 3 నుంచి 4 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. ఈ విజువల్లో చూడొచ్చు. అలల ధాటికి కొట్టుకుపోతున్న పడవలు, సముద్ర తీరంలో ఉన్న ఆ పడవలు, బోట్స్ ఎలా కొట్టుకుపోతున్నాయో మీరు ఈ దృశ్యాల్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. రష్యాతో పాటు జపాన్లో కూడా సునామీకి అవకాశాలు చాలా వేగంగా ఉన్నాయి. ఏ క్షణమైన సముద్రం ఉప్పొంగి పొర్లి భూమి మీదకి రావచ్చే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే దీని సముద్రంలో దాదాపు 19.7 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు వచ్చినట్టుగా వాతావరణ శాఖ గుర్తించింది. ఈ ప్రకంపనల ప్రభావం మరి కాసేపట్లో సముద్రం ద్వారా తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. జపాన్ వాతావరణ శాఖ ఈ విషయంపైన పరిశోధన చేస్తుంది. ఈ క్రమంలో రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పంతో పాటు జపాన్కి కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికల అనంతరం ఒక్కసారిగా భవనాలు కంపించిపోయాయి. మీరు విజువల్స్ చూడొచ్చు. ఒకసారి భవనాలు ఎలా అంటే భూ ప్రకంపనల ఫలితంగా అక్కడ భవనాలు ఏ విధంగా కుప్పకూలిపోతున్నాయో ఒక్కసారిగా మనం అక్కడ చూడొచ్చు. ఒకసారి అక్కడ బిల్డింగ్ల పైన ఉన్న పెంకులు కావచ్చు, లేకపోతే పైన స్లాబ్ అంతా కూలి నేల మీద పడిపోతుంది. ఒక్కసారిగా భూమి కంపించడం, భవనాలు, ఇళ్లలో ఉన్న వాళ్ళంతా పరిగెత్తుతున్న సిచ్యువేషన్స్ మనం సుమన్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రష్యాలో భూకంప తీవ్రత, కమ్చట్కా ద్వీపంలో భూకంప తీవ్రత భయానకమైన స్థితిలో ఉంది. 8.8 అంటే ఇది 2011లో జపాన్లో వచ్చిన భూకంపానికంటే ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా అలల తాకిడితో మరి కాసేపట్లో సునామీ అలల తాకిడితో సముద్రం ఉప్పొంగే ప్రమాదం స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. భూకంపం ఫలితంగా 3 నుంచి 4 మీటర్ల ఎత్తుకు అలలు ఎగిసిపడుతున్నాయి. జపాన్లోని 4 పెద్ద దీవులకు ఉత్తరాన ఉన్న హైక్వాడో నుంచి దాదాపు 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రపంచంలోనే ఈ స్థాయిలో భూకంపం రావడం 2011 తర్వాత మళ్ళీ ఇప్పుడే అంటున్నారు అధికారులు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ని మనం చూడొచ్చు. ఈ భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 19.3 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. హవాయికి ద్వీపంపై భూకంప ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక గవర్నర్ వాలరీ లిమరెంకో తెలిపిన వివరాల ప్రకారం సునామీ మొదట రష్యాలోని కురిల్ దీవులలోని ప్రధాన స్థావరమైన సెవరో కురిస్క్ తీర ప్రాంతాన్ని తాకింది. ఈ ప్రాంతంలో దాదాపు 2000 మంది ప్రజలు నివసిస్తున్నారని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. సకాలిన్ ద్వీపంలోని నివాసితులను ఖాళీ చేస్తున్నామని, అత్యవసర సేవలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. సునామీ హెచ్చరికల సైరన్లు మోగడంతో భయభ్రాంతలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారని పేర్కొంది. విద్యుత్, సెల్ ఫోన్ సేవల్లో అంతరాయాలు ఏర్పడ్డాయని ప్రకటించింది. ఇప్పటివరకు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం తెలియరాలేదు అని అధికారులు తెలిపారు. రష్యాలోని కురిల్ దీవులు, జపాన్లోని ఉత్తర ద్వీపమైన హైక్వాడో తీర ప్రాంతాలను సునామీ తాకింది.
అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం రష్యా, హవాయి, ఈక్వెడార్ వరకు కూడా 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని తెలిపింది. అలాస్కాతో సహా అనేక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత్ కాన్సులేట్ ఓ ప్రకటన జారీ చేసింది. కాలిఫోర్నియా, హవాయిలోని భారత పౌరులకు అలర్ట్గా ఉండాలని సూచించింది. భూకంపం ప్రభావంతో సముద్రంలో పెద్ద అలలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అమెరికా, హవాయి, అలాస్కా, గువాయి దీవుల్లో సునామీ హెచ్చరికలు అమల్లోకి తెచ్చారు. సైఫాన్, రోటా, టినియన్ వంటి సమీప దీవులకు కూడా ముందస్తు అప్రమత్తం జారీ చేశారు. ఇదిలా ఉంటే జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబాకు పరిస్థితి గురించి సమాచారం అందించారు అధికారులు. ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పరిస్థితిపై సమీక్షించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు ప్రధాని. ఈ నెలలో జపాన్లో 5 సార్లు భారీ స్థాయిలో భూకంపాలు సంభవించాయి. వాటిలో ఒకటి 7.4 తీవ్రతతో నమోదైంది. రాబోయే మరికొన్ని గంటల్లో రష్యా, జపాన్లోని కొన్ని ప్రాంతాలకు ప్రమాదకరమైన సునామీ తరంగాలు చేరుకోవచ్చని అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. తీర ప్రాంతంలో నివసించేవారు వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సూచనలు పాటించాలని, పుకార్లకు దూరంగా ఉండాలని స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేశారు.